తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో హిందూ దేవుళ్ళపైన, హిందూ దేవాలయాలపైన కావచ్చు, హిందూ సంఘ నాయకులపైన కావచ్చు, దాడులపైన ప్రశ్నించినటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ క్యాడర్ కావచ్చు, ఎందుకు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రభుత్వాలు మోసం చేసినప్పుడు వాళ్ళ పట్ల ఎందుకు మాట్లాడలేకపోతుంది? అంటే హిందువులే ముఖ్యమా బీజేపీకి? అసలు ఏం జరుగుతుంది? బీజేపీ హిందువులే ముఖ్యమైనది బీజేపీ మీద ప్రధాన ఆరోపణ ఉందో తీసి పక్కన పెట్టాలి. అది ఎందుకు పక్కన పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అది సోకాల్డ్ సెక్యులరిజం అని మాట్లాడుతుంది కదా. కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ముస్లింల దగ్గరికి వెళ్ళి మీరు సెక్యులరిస్ట్ గా ఉండాలని చెప్పేంత దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అదే క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి మీరు సెక్యులర్ గా ఉండాలని చెప్పే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఉండదు. ఎందుకంటే అమాయకుల హిందువులు ఉన్నారు కదా, హిందువుల దగ్గరికి వచ్చి వై ఓన్లీ హిందూస్ షుడ్ బి సెక్యులరిస్ట్, వై కాంట్ ఏ క్రిస్టియన్ ముస్లిం కెనాట్ బి ఏ సెక్యులరిస్ట్? సో వాళ్ళు నమాజ్కు చదువుతారు, వాళ్ళు నమాజ్కి వెళ్ళొచ్చు, వాళ్ళ సంప్రదాయాన్ని వాళ్ళు పాటించవచ్చు, వాళ్ళు బుర్కాలు వేసుకోవచ్చు, వాళ్ళు హిజాబ్ వేసుకొని పాఠశాలకు రావచ్చు, అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండొచ్చు, ఉండకూడదు. మొన్న ఎన్ని అయ్యప్ప మాలలు వేసుకుంటే మన పోలీసు ఉద్యోగస్తులను కూడా మెమోలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీది. మరి అదే పోలీస్ శాఖలో చాలా మంది ముస్లిం సోదరులు రంజాన్ టైంలో గడ్డం పెంచుకొని నమాజ్కి వెళ్తారు, ప్రత్యేకమైన అనుమతులు లేకుండా వెళ్ళిపోతారు. యథేచ్ఛగా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. మత స్వేచ్ఛ ముస్లిమ్స్ కు ఉంటది. అండ్ క్రిస్మస్ రంజాన్ టైంలలో కూడా వీళ్ళకు మత స్వేచ్ఛ ఉంటది. కేవలం హిందువుల పైన ఆంక్షలు. హనుమాన్ మాల వేసుకోవాలంటే వీళ్ళ దిక్కుమాల పర్మిషన్ కావాలి, హనుమాన్ ర్యాలీలు చేయాలంటే వీళ్ళ దిక్కుమాల పర్మిషన్ కావాలి, అయ్యప్ప మాలలు వేసుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ ఉండాలి. చదువుకున్న పిల్లలు కూడా పాఠశాలకు 41 రోజులు అర్ధ మండలమో లేకపోతే మండలమో దీక్షలో ఉంటే వాళ్ళపైన అనుమతులు కావాలి. ఇలా చాలా మంది నల్లమల్లారెడ్డి లాంటి విద్యా సంస్థలు కూడా ఈరోజు పిల్లలపైన ఆంక్షలు పెడుతున్న పరిస్థితులు చూసినాం. అంటే మరి అదే హిజాబ్ వేసుకొని వాడు పాఠశాలకు పోతున్నప్పుడు మరి అదే హిందూ పిల్లగాడు 41 రోజు దీక్ష తీసుకొని పాఠశాలకు ఎందుకు పోకూడదు? అది చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా? కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం అనేది ఓన్లీ హిందువుల మీద పోయడానిక? 80% ఉన్న హిందువులేమో, మెజారిటీలో ఉన్న హిందువులేమో ఈ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ పాలనలో మేము ఇవన్నీ ఫాలో కావాలి. కానీ వేరే సెక్యులరిస్టు అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్స్కో ముస్లిమ్స్కి ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెట్టట్లేదని మా యొక్క ప్రధాన ఆరోపణ. కాబట్టి భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకు, ఇలా భారతీయ జనతా పార్టీలో చాలా మంది క్రిస్టియన్ సోదరులు మినిస్టర్స్ ఉన్నారు, ముస్లిం సోదరులు చాలా మినిస్టర్లు ఉన్నారు. మా దాంట్లో మైనార్టీ మోర్చాస్ ఉన్నాయి, మైనార్టీ మోర్చాస్లో ముస్లిం సోదరులు పనిచేస్తారు. మా పండుగలు కూడా వాళ్ళు వస్తారు. దాని సెక్యులరిస్ట్ అని కాంగ్రెస్ పార్టీ నామకేవాస్ సెక్యులరిజం అనే ముసుగులో అది సెక్యులరిస్ట్ పార్టీ కాదు, డైరెక్ట్ అది క్రిస్టియన్ పార్టీ, అదొక ముస్లిం పార్టీ. క్రిస్టియన్ పార్టీ అనేది ఒక మైనార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా హిందువుల మనోభావాల పైన కానీ, హిందువుల పైన కానీ, ఈ భారతదేశ సంస్కృతి పైన కానీ, భారతదేశం పైన భారత్ మాతాకి జై అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బాధ అవుతుంది. ఎందుకంటే సోనియమ్మకు జై అంటే, ఇందిరమ్మకు జై అంటే వాళ్ళకు అంటే వ్యక్తి పూజ. కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడే వ్యక్తి పూజ. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త నినాదం మోడీకి జై ఉండదు, అటల్ బిహార్కి జై ఉండదు. మా నినాదం భారత్ మాతకి జై. ఈ భారతదేశంలో ఉండి మనం భారత్ మాతకి జై అంటున్నాం. అంటే మాకు వాళ్ళకి అంత తేడా ఉంది. మేము ఎక్కడ కూడా వ్యక్తి పూజ చేయం. మా వ్యవస్థని మేము పటిష్టం చేస్తాం. మా అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తాం. వాళ్ళ రాహుల్ గాంధీ కోసం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని మెప్పించడం కోసం, ఇందిరమ్మ రాజ్యం కోసం పనిచేస్తారు, లేకపోతే సోనియమ్మ రాజ్యం కోసం పనిచేస్తారు. అసలు అట్లాంటి దిక్కుమాలిన పార్టీ అసలు భారతీయ జనతా పార్టీ విమర్శించే అర్హత లేదని. ఇక్కడ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా, అటు అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు ఎక్కడ వచ్చినా బాంబు దాడులు కావచ్చు, మతపరమైన రెచ్చగొట్టే ఇటువంటి ఇష్యూస్ బాగా బీజేపీ చేస్తుంది. అంటే వాళ్ళు నెగ్గడం కోసం మతాన్ని ముందేసుకొని రాజకీయాలు చేసేటువంటి బుద్ధి బీజేపీకే ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు చాలాసార్లు మాట్లాడుతూ వస్తా ఉన్నాయి. అంటే నిజమేనా? అసలు ఏంది? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు మత కల్లోలాలు ఈ రాష్ట్రంలో అయినాయి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉంది, ఎన్నిసార్లు ఇదే హైదరాబాద్ కేంద్రంగా కర్ఫ్యూ నిర్వహించారు, ఎన్ని సంవత్సరాలు కర్ఫ్యూలో. అంటే తెలంగాణ మూవ్మెంట్ కంటే ముందు మొత్తం చరిత్ర చూస్తే హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ లా అండ్ ఆర్డర్ ఏదైనా జరిగిందంటే అది మత కల్లోలాలు కేవలం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జరిగింది. అట్లాంటి సంఘటనలను చూసి అదే కాంగ్రెస్ పార్టీ దయ్యాలు వేదాలు ఒలిచినట్టు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ, లేకపోతే
ఈ కమ్యూనల్ ఇష్యూస్ కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేదు. ఏ రాష్ట్రాల్లో కూడా మీరు డేటా తీయండి. ఇప్పుడు మీరు నేను అబద్ధం ఆడొచ్చు, గూగుల్లో ఎక్కడైనా కమ్యూనల్ ఇష్యూస్ తీస్తే అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందో అక్కడే కమ్యూనల్ ఇష్యూస్. ఈ మొన్న కూడా కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. కర్ణాటకలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడే ఈరోజు హిజాబ్ పైన గొడవ జరుగుతుంది, అక్కడే ఈరోజు బాంబ్ బ్లాస్ట్ వెరీ రీసెంట్ గా జరిగింది. మరి వేరే రాష్ట్రాలు ఎందుకు జరగట్లేదు? ఎందుకు తెలంగాణలోనే అమ్మవార్ల దేవి దేవతల పైన దాడులు జరుగుతాయి, గుళ్ళ పైన దాడులు జరుగుతాయి, విగ్రహాలు ధ్వంసం చేస్తారు, విగ్రహాలను కూలగొడతారు, లేకపోతే మతపరమైన ఆంక్షలు ఎందుకు ఉంటాయి? హనుమాన్ మాల కానీ లేకపోతే అయ్యప్ప మాలలు కానీ ఎందుకు ఆంక్షలు? అంటే మీకు కామన్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవా? లేకపోతే మీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ నిద్రపోతుందా? మీరు పడుకుంటారా అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వరుసగా పరంపర చూసినట్టయితే హిందూ దేవి దేవతల పైన వరుసగా దాడులు, సికింద్రాబాద్ దేవాలయంలో కానీ పలు దేవాలయాల మీద దాడి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.